కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ జిల్లాలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను సమీక్షించారు. గుంటూరు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అహ్మద్తో కలిసి మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కలెక్టరేట్ మీటింగ్ హాల్లో సమీక్ష జరిపారు. గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. శంకర్ విలాస్ ప్రాంతంలోని రైల్వే ట్రాక్పై ఉన్న పాత వంతెనను డెమాలిష్ చేసే బాధ్యత ఓ ఏజెన్సీకి అప్పగించాం. వారం రోజుల్లో పని పూర్తవుతుంది. ఇకపై పెండింగ్ భూసేకరణ వేగవంతం చేసి బ్రిడ్జ్ పనులు ముమ్మరం చేయనున్నట్లు పెమ్మసాని చెప్పారు. నందివెలుగు ఫ్లైఓవర్, పలకలూరు ఇన్నర్ రింగ్ రోడ్ పనులు, గుంటూరు శ్యామలనగర్ ఆర్ఓబీ నిర్మాణ పనులను మంత్రి పెమ్మసాని సమీక్షించారు. ఏజెన్సీస్ మాత్రమే చేయగలవు. దీని గురించి ఒక ఫార్ములా ఫైనలైజ్ చేశాం. ఎందుకంటే ఏజెన్సీస్కి రైల్వే అధికారులకి మధ్య ఒక క్లారిటీ లేకపోవడం వల్ల అది కొంచెం డిలే అవుతా ఉంది. ఫైనల్గా దీనికి టోటల్గా 500 టన్స్ లిఫ్ట్ చేసే ఒక క్రెయిన్ ఒక సైడ్, ఇంకొక సైడ్ 300 టన్స్ లిఫ్ట్ చేసే ఇంకో క్రెయిన్, థర్డ్ ఒక బ్యాకప్ క్రేను, ఈ 3 క్రేన్లు పెడతానికి కాంట్రాక్టర్ ఒప్పుకున్నారు. సో ఇవన్నీ అప్రోచ్ యాక్సెస్ రోడ్లు అవన్నీ చేస్తే దాన్ని దాదాపుగా అరౌండ్ 160 టోటల్ అవర్స్లో కంప్లీట్ చేసే విధంగా కాంట్రాక్టర్లు రైల్వే అధికారులు ఒప్పుకొని ముందుకు వెళ్తా ఉన్నాం. సో ఆ విషయంలో క్లారిటీ వచ్చింది ఆ బ్రిడ్జ్ తీయటంలో. అదేవిధంగా ఆ బ్రిడ్జికి కావాల్సినటువంటి గట్టర్స్ ఇవన్నీ కూడా డిజైన్స్ అన్ని కూడా అప్రూవ్ చేశారు రైల్వే అధికారులు. ఇంకా రైల్వేలో ఒకటే పెండింగ్ ఉంది. ఒకటి మనకు ఆ ఏరియాలో ఒక రైల్వే ల్యాండ్ ఉంది పిల్లర్ దగ్గర, దాన్ని కూడా రైల్వే బోర్డుకి వెళ్ళిపోయింది, అంతా క్లియర్ చేసుకొని. సో మెజారిటీ పనులు రైల్వే వాళ్ళే క్లియర్ అవుతా ఉన్నాయి. శంకర్ విలాస్ బ్రిడ్జ్ ఇంకా ఓన్లీ మనకు ల్యాండ్ అక్విజిషన్ ఉంది. దాని గురించి నేను సపరేట్గా మాట్లాడతాను. ఈ షాపుల వాళ్ళది, దానికి కూడా కంపల్సరీ ల్యాండ్ అక్విజిషన్ నోటీసు జాయింట్ కలెక్టర్ గారిని ఇవ్వమన్నాం. 90 డేస్లో అది తీసుకోవటానికి. ఈలోపు ఎమ్మెల్యేలు కానీ, రాజా గారు కానీ, మేయర్ గారు, అందరూ కమిషనర్ గారు వాళ్ళతో కంటిన్యూస్గా మాట్లాడి ఎంతవరకు సాధ్యమైన వరకు సామరస్యంగా తీసుకోవాలో తీసుకోవడానికి